అందరికీ నేను మీ సాహిత్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు డాలస్ డే 3 మాట. సో ఒకవేళ మీరు డే 1 కానీ డే 2 వ్లాగ్ కానీ ఈ రెండు చూడకపోతే ఒకసారి ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చెక్ చేసేయండి. ఆ రెండు వ్లాగ్స్లో కూడా డాలస్లో చాలా మంచి ప్లేసెస్, అలానే ఫుడ్, మా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ మొత్తం అయితే షేర్ చేశాను. ఇప్పుడు మేమైతే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన పెప్పా పిగ్ థీమ్ పార్క్ అయితే వెళ్తున్నాము. మీ పిల్లలకి ఈ వీడియో ఖచ్చితంగా అయితే చూపించండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంత ష్యూర్గా చెప్తున్నాను అంటే మన పిల్లలు ప్రతి ఒక్కరూ పెప్పా పిగ్ కార్టూన్ అయితే ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి పెప్పా పిగ్, జార్జ్, మమ్మీ పిగ్, డాడీ పిగ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని వాళ్ళకి ఎండ్ వరకు అయితే చూపించడానికి ట్రై చేయండి. ఇక్కడ ప్రతి ఒక్క రైడ్, ప్రతి ప్లే ఏరియా, లైవ్ షో, క్యారెక్టర్ మీట్ ఇవన్నీ మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది స్టార్టింగ్ ఎంట్రన్స్ మాట. సో చూసారు కదా, ఆ బోర్డ్ మాత్రం రెయిన్బో కలర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాగానే మన వాడైతే స్టార్టింగ్లో ఫోటో అయితే తీసేసుకున్నాడు. లోపలికి అడుగు పెట్టగానే ఈ బోర్డ్ మనకు వెల్కమ్ అయితే చెప్పేస్తుంది. ఇప్పుడు మనం పిల్లలకి చాలా ఫన్గా ఉండే ఒక చిన్న ప్లే ఏరియాకి అయితే వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న పెడల్ బైక్స్ అయితే ఉంటాయి. సో పిల్లలు వాళ్ళే బైక్ తొక్కుకుంటూ ఈ ట్రాక్ చుట్టూ వాళ్ళు తిరగొచ్చు మాట. సో మనకి మధ్యలో ఈ ట్రీస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళకి ఫారెస్ట్లో తిరిగే ఫీలింగ్ రావడం కోసం మాట ఈ థీమ్ మొత్తం ఇలా డెకరేట్ చేశారు. ఇక్కడ కిడ్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాడు మాత్రం ఈ రైడ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఈ రైడ్స్ తో పాటు క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. డే మొత్తం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇంట్లో. నెక్స్ట్ మనం ఈ పార్క్ లో గేమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా గేమ్సే ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి అయితే. ఫస్ట్ అయితే మేము డక్ క్యాచింగ్ గేమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గేమ్ అయితే చాలా ఫన్ గా అనిపించింది. ప్రతి డక్ కి మీరు అబ్జర్వ్ చేస్తే పైన ఒక రింగ్ లా ఉంది మాట. అవేమో చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాటిని మనం పట్టుకోవడానికి ఇలా ఫిషింగ్ రాడ్స్ లో అయితే ఒక 6 ఉన్నాయి. ఒక 5-6 పిల్లలు అయితే ఈజీగా హ్యాపీగా ఆడుకోవచ్చు. కిడ్స్ కి బోర్ కొట్టకుండా హ్యాపీగా వాళ్ళు ఎంత టైం అన్నా స్పెండ్ చేస్తారు ఇలాంటి గేమ్స్ ఉంటే. నెక్స్ట్ మనం గ్రానీ పిగ్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. లోపల ఎంత క్యూట్ గా ఉందో. ఇక్కడ చాలా రంగురంగుల పువ్వులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా. మంచిగా అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ చిన్న పిల్లలు హ్యాపీగా ఆడుకోవడానికి, మంచి ఫొటోస్ తీసుకోవడానికి ఇది అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి స్ప్రింగ్ చైర్ మీద ఒక్కొక్క యానిమల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి ఏ యానిమల్ కావాలంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఆడుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి రెబాకా ర్యాబిట్ ప్లే గ్రౌండ్ మాట. ఇదంతా ర్యాబిట్ ప్లే గ్రౌండ్. హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. We crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue. ఇప్పుడు మనం బెలూన్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కలర్ఫుల్ హాట్ ఎయిర్ బెలూన్ లో కూర్చొని మొత్తం పైకి నెమ్మదిగా అయితే తీసుకొని వెళ్తుంది. ఆ పైనుంచి మొత్తం పార్క్ చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మేము శాండ్ ట్రెజర్ ప్లే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ గేమ్ మాట. సో ఇక్కడ పిల్లలు ఇసుకలో దాగున్న చిన్న చిన్న
వస్తువుల్ని, ట్రెజర్ వస్తువుల్ని వెతుకుతూ ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆడుకోవడానికి వాళ్ళకి బకెట్లు అవి అన్ని కూడా ఉంచారు. వాళ్ళు అలా ఇసుకలో ఆడుతూ ఉన్నప్పుడు ఏదైనా ట్రెజర్ ఐటమ్ దొరికితే వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. నెక్స్ట్ మనం పెప్పా పిగ్ థీమ్ పార్క్ లో కిడ్స్ కోసం స్పెషల్ గా క్రియేట్ చేసిన ఒక క్యూట్ సినిమా ఎక్స్పీరియన్స్ కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ కంఫర్ట్ సిట్టింగ్ తో పాటు పెప్పా పిగ్ అండ్ హెర్ ఫ్రెండ్స్ తో ఫుల్ ఫిల్డ్ అడ్వెంచర్ ని బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. స్మాల్ కిడ్స్ కి నచ్చేలా బ్రైట్ కలర్స్, ఫన్నీ సీన్స్, సాంగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. రైడ్స్ మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కలిసి టైం అయితే స్పెండ్ చేయొచ్చు అండ్ రిలాక్స్ అవ్వచ్చు. ఇదైతే మంచి ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి మేము బోట్ రైడ్ కి అయితే వెళ్ళాము. ఇది ఎంత ఫన్ గా ఉందో చూడండి. బోట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో అండ్ చాలా సేఫ్ మాట కిడ్స్ కి కూడా. సో ఈ రైడ్ అయితే మేము 3 times అయితే వెళ్ళాము. మా వాడికి ఈ బోట్ రైడ్ చాలా బాగా నచ్చేసింది. ఎంత బాగా ఎంజాయ్ చేశాడో వాడు అసలు. నెక్స్ట్ వచ్చేసి మేము డైనోసార్ అడ్వెంచర్ కి అయితే వెళ్ళాము. ఈ రైడ్ అయితే చాలా ఫన్ గా చాలా బాగుంది. మీకు తెలిసిందే పెప్పా పిగ్ కనుక చూస్తే గనక అందులో జార్జ్ కి డైనోసార్ అంటే ఎంత ఇష్టమో ఈ రైడ్ కూడా అలానే బాగుంటుంది మాట. ఈ డైనోసార్ మీద 2 కూర్చోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కిడ్స్, వెనకాల ఎవరో ఒకరు పేరెంట్ అయితే కూర్చోవచ్చు. ఈ రైడ్ చేస్తున్నంత సేపు మనకి మధ్యలో మౌంటైన్స్, అలానే వాల్కెనోస్, మధ్యలో కొన్ని డైనోసార్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మాట. కిడ్స్ మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు మీట్ పెప్పా పిగ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇక్కడ పెప్పా పిగ్ ని డైరెక్ట్ గా కలవచ్చు అన్నమాట. సో హాయ్ చెప్పొచ్చు, హగ్ ఇవ్వచ్చు, అలాగే బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కిడ్స్ కి ఇది లైఫ్ టైం మెమరీలో అయితే ఉంటుంది. పెప్పాని రియల్ గా చూసిన ఎక్సైట్మెంట్ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఫ్యామిలీ ఫోటో కోసం కూడా ఇది పర్ఫెక్ట్ స్పాట్ అన్నమాట. బట్ ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి, షో టైమింగ్స్ అవి చూసుకోండి అండ్ లైన్ అది కూడా చూసుకోండి, చాలా పెద్ద క్యూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఉన్నది పెప్పా పిగ్ థీమ్ పార్క్ లో ఫన్నీ మిర్రర్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. ఈ స్పెషల్ మిర్రర్స్ లో చూసుకుంటే మన రిఫ్లెక్షన్ ఒక్కొక్క మిర్రర్ లో ఒక్కొక్కలా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒక మిర్రర్ లో హైట్ గా ఉంటాము, ఇంకొక మిర్రర్ లో షార్ట్ గా ఉంటాము, ఇంకొక మిర్రర్ లో ఇంకొకలా. ఇలా చాలా ఫన్ గా అయితే ఉంది. కిడ్స్ కి ఇది చాలా ఫన్ ఎక్స్పీరియన్స్. ఫొటోస్ తీసుకోవడానికి, నవ్వుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం డాడీ పిగ్స్ రోలర్ కోస్టర్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. పెప్పా పిగ్ థీమ్ పార్క్ లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ రైడ్ అని అయితే చెప్తాను. ఈ రైడ్ కి ఎన్నిసార్లు వెళ్దామన్నా లైన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రైడ్ మాత్రం చిన్న హిల్స్, స్మూత్ టర్న్స్, ఫాస్ట్ కర్వ్స్ తో కిడ్స్ కి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కిడ్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఈ రైడ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అస్సలు మిస్ చేయకండి ఈ రైడ్ మాత్రం. కిడ్స్ కి ఈ పార్క్ లో రైడ్స్ తో పాటు ఫుడ్ టైం కూడా చాలా స్పెషల్ గా అయితే ఉంటుంది. ఇక్కడ మిస్ రాబిట్స్ డిన్నర్ లో కిడ్స్ కి నచ్చే టేస్టీ మీల్స్, స్నాక్స్, డ్రింక్స్, అలానే పెప్పా పిగ్ థీమ్డ్ ట్రీట్స్ కూడా దొరుకుతాయి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి కలర్ఫుల్ సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది అన్నమాట. సో కిడ్స్ కి ఎనర్జీ డౌన్ అయినప్పుడు, రైడ్స్ కి బ్రేక్ ఇవ్వాలి అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ పార్క్ లో లాస్ట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఈ షాపే. కిడ్స్ కి కూడా చాలా ఇష్టం. ఇక్కడ మనకి పెప్పా పిగ్ టాయ్స్, ఆ కార్టూన్ లో ఉన్న క్యారెక్టర్స్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, వాటర్ బాటిల్స్, అలానే క్యాప్స్ ఇలా చాలానే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కిడ్స్ ని అట్రాక్ట్ చేసేలాగా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినందుకు మనం గిఫ్ట్ గా ఏదో ఒకటి కిడ్స్ కి అయితే ఖచ్చితంగా కొంటాము. సో మేమైతే ఇవైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా రెస్టారెంట్ కి అయితే వెళ్ళిపోయాము. సో రెస్టారెంట్ లోపలికి వెళ్ళి ఫుడ్ తినే ఓపిక లేక ఇంకా డైరెక్ట్ గా ఆర్డర్ అయితే పెట్టేసుకొని హోటల్ కి అయితే తెచ్చేసుకున్నాము. ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ మీకు చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.